అరే తీరా అంటే ఒక్క నిమిషం ఒక వైట్ షర్ట్ కొట్టుకుంటుంది ఒక్క నిమిషం. ఉన్నటువంటి గురు వాళ్ళందరూ కూడా అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. సర్జరీ జరిగింది. కామినేని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. హీస్ అవుట్ ఆఫ్ డేంజర్. సో ఈ కేసు రిజిస్టర్ అయిన వెంటనే నల్గొండ డిఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మల్టిపుల్ టీమ్స్ని మనం ఫామ్ చేశాం. ఈ ఫైరింగ్ ఇన్సిడెంట్ అయిన వెంటనే విక్టిమ్ మనకి ఇచ్చినటువంటి వివరాల ప్రకారంగా ఇనిషియలీ మనకు ఇద్దరు వ్యక్తుల మీదే అనుమానం ఉండేది. విక్టిమ్ మనకు పెటిషన్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఇద్దరు వ్యక్తుల పేరు మనకు చెప్పారు. ఒకే వ్యక్తి పేరు కోలేగిరి, అతను వింజమూరు గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, చింతపల్లి నాడు. ఇంకొక అతని పేరు కనక రామస్వామి, అతను కూడా మనకు ఈ నెల 4వ తారీఖు రోజు మునుగోడు పోలీస్ స్టేషన్లో మనము ఒకటి అటెంప్ట్ మర్డర్ కింద ఒక కేసు కట్టడం జరిగింది. ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసినాం. ఆ ఇన్సిడెంట్ గురించి మీడియా సోదరులందరికీ మనకు తెలుసు. ఉక్కటి విలేజ్ అంటే మనకు మునుగోడు నార్కట్పల్లి మునుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మునుగోడు నార్కట్పల్లి రోడ్డు మీదే మునుగోడుకి చెందినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు నిమ్మల స్వామి, మునుగోడులోనే వాటర్ బాటిల్ సెల్లింగ్ బిజినెస్ చేస్తుంటారు. పని అంతా కంప్లీట్ చేసిన తర్వాత షాప్ అంతా కూడా క్లోజ్ చేసుకుని సాయంకాలం ఇంటికి వెళ్తున్నటువంటి క్రమంలో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ఇద్దరు మోటార్ సైకిల్ మీదే వచ్చి స్వామి మోటార్ సైకిల్ నడుస్తూ ముందెళ్ళినప్పుడు వాళ్ళ వెనక సైడ్ నుంచి వచ్చి 3 సార్లు అతని మీద ఫైరింగ్ చేయడం జరిగింది. ఇది సుమారు దాదాపు సాయంకాలం 8:39 మధ్యలో జరిగింది. రియల్ ఎస్టేట్ చేస్తామని నాతో మాట్లాడి వెళ్ళాను. నేను రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపట్టలేను కాబట్టి నా మీద ఉన్న కోపం మీద ఏదైనా ఒకటి చేసి ఉండడానికి అవకాశం ఉంది అని అనుమానం తెలియజేశారు, కానీ స్పష్టంగా చెప్పలేకపోయారు. ఈ ఒక క్లూని మనము పట్టుకొని ఈ మల్టిపుల్ టీమ్స్ డిఎస్పీ నల్గొండ ఆధ్వర్యంలో చందూరు సిఐ అశోక్, మునుగోడు సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ ఒకటి, సిఐ శారదవరం రాఘవరావు, కట్టమూరు ఎస్ఐ విజయ్ ఆధ్వర్యంలో ఒకటి, తర్వాత సిఐ శంకర్ రెడ్డి ఎస్ఐ చింతపల్లి ఆధ్వర్యంలో ఒకటి, టాస్క్ ఫోర్స్ మన డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డిఎస్పీ మౌలియ, ఇలా మల్టిపుల్ టీమ్స్ని మనకు ఉన్నటువంటి క్లూస్ని వర్కౌట్ చేయడానికి మనం డిప్లాయ్ చేసాం. ఇన్వెస్టిగేషన్ మనకు తెలిసిన వివరాలు ఏంటంటే ఈ విక్టిమ్ నిమ్మల స్వామి ఎవరైతే ఉన్నారో ఇతనికి పెళ్లి అయింది, పిల్లలు ఉన్నారు. భార్య పేరు సంధ్య, నిమ్మల సంధ్య. ఈమె బ్రాహ్మణ వెల్లంట ఊళ్ళో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో మిడ్ డే మీల్స్ కుక్గా పనిచేస్తుంది. అదే స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేసినటువంటి బాలకృష్ణ అనే ఒక వ్యక్తితో ఈమెకి సంబంధం ఏర్పడింది. ఈ బాలకృష్ణ ఈ కేసుకు మనకు A1 అవుతారు, ప్రైమరీ అక్యూజ్డ్ అవుతారు. ఉండడం వల్ల ఈ సంధ్య బాలకృష్ణని మనము అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్న తర్వాత సంధ్యని అరెస్ట్ చేసి కస్టడీలో తీసుకున్న తర్వాత మనకు వచ్చిన వివరాల ప్రకారంగా గత 1.5 సంవత్సరం నుంచి సంధ్య బాలకృష్ణని ఎట్లయినా నా భర్తని లేకుండా మనం చేయాలి, చేస్తే మనం ఇద్దరు పెళ్లి చేసుకోవచ్చు అని ఈమె చెప్పడం, మళ్ళీ బాలకృష్ణ ఆమెకి నువ్వు విడాకులు తీసుకుంటే నీకు నేను పొలం రాసిస్తాను, డబ్బులు ఇస్తాను, మనం పెళ్లి చేసుకుంటున్నాము అని అతను చెప్పడం. ఈ లోపల బాలకృష్ణ భార్య కూడా కొన్ని సంవత్సరం బ్యాక్ ఉన్నాయి, చనిపోయింది. ఈజ్ అ విడోవర్, వనస్థలిపురంలో ఉంటారు. సో ఇలా వీళ్ళిద్దరూ కూడా ప్లాన్ చేసుకుంటూ సంధ్య నా మీదే ప్రెషర్ పెట్టడం వల్ల నేను ఒక లోకల్ గ్యాంగ్ని నేను కాంటాక్ట్ అయ్యాను.
నాకు తెలిసిన ఒక వ్యక్తి రామస్వామి అనే ఒక వ్యక్తి లోపల ఉంటాడు. ఈ A1 బాలకృష్ణది నేటివ్ వచ్చేసి మరిగూడ మండలం. సో ఈ రామస్వామి అనే వ్యక్తి మరిగూడ మండలంలో ఇట్లా కలిసి పరిచయం ఉంది కాబట్టి అతన్ని నేను అడిగాను, ఇలా ఒక మనిషిని మనం ఏదో ఒకటి వేసేసాలి, సో దానికి నాకు సహాయం కావాలి, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే నువ్వు చెప్పాలి, మోడల్ ప్లాన్ వర్క్ ఇస్తుంది. సో అంతా కలిపి 5 లక్షలు ఈ ముగ్గురు టీము యూసుఫ్, రెహమాన్, జహంగీర్ పాషా, ఆసిఫ్ ఖాన్ నలుగురికి 5 లక్షలు ఇస్తారు. ఈ డబ్బులు తీసుకున్న తర్వాత వీళ్ళు ఒక మోటార్ సైకిల్, సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్ తీసుకుంటారు. ఆ మోటార్ సైకిల్ తీసుకొని మునుగోడలో నిమ్మల స్వామి ఉన్నటువంటి ఏరియాకి చాలాసార్లు వాళ్ళు వచ్చిపోతారు. వచ్చే క్రమంలో నల్గొండ పట్టణంలో కూడా కొన్నిసార్లు వాళ్ళు లాడ్జ్ తీసుకుని రూమ్ తీసుకుని ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మూమెంట్ ఒకటి క్లోజ్గా మానిటర్ చేసుకుంటారు. ఈ క్రమంలో 4th రోజు 4వ తారీఖు రోజు నిమ్మల స్వామి పని అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళే క్రమంలో వీళ్ళు అవకాశం దొరికిందని చెప్పేసి బ్యాక్ సైడ్ నుంచి 3 టైమ్స్ ఫైర్ చేస్తారు. బట్ లక్కీలీ అతను దాని నుంచి మనం టైంకి మనం హాస్పిటల్ అక్కడ ఉన్నటువంటి ఊరు వాళ్ళు తీసుకెళ్ళారు కాబట్టి వీ కుడ్ సేవ్ ద విక్టిమ్. సో ఇప్పుడు ఈ యొక్క నేర కార్యక్రమాలు నేను ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా 2 టీమ్స్ ఇన్వాల్వ్ అయ్యారు. ఒక టీం ఈ గ్యాంగ్కి చెప్పచ్చు. సో ఆ మూమెంట్స్ మనము కరెక్ట్ కనుక్కున్న తర్వాత మనము మర్డర్ ప్లాన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇది కూడా వాళ్ళు చేశారు. నిమ్మల స్వామి షాప్లోనే పనిచేసినటువంటి ఒక సర్వెంట్ ఉంటాడు, అతని పేరు మొయినుద్దీన్. ఈ మొయినుద్దీన్కి కూడా వీళ్ళు 2000 డబ్బులు ఇచ్చేసి ఈ రామస్వామి అతనితో ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మొయినుద్దీన్ కూడా టైం టు టైం ఈ విక్టిమ్ ఒకటి మూవ్మెంట్ రామస్వామి ద్వారా బాలకృష్ణ మరియు ఈ గ్యాంగ్కి చెప్తుంటారు. ఇది ఫస్ట్ గ్యాంగ్. ఇది జరిగి దాదాపు 2 నెలలు. సో ఈ 2 months టైంలో వీళ్ళు ఏం చేయలేదు, రిజల్ట్ ఏం రావట్లేదు అని చెప్పేసి బాలకృష్ణ ఫ్రస్ట్రేట్ అయ్యి వనస్థలిపురంలో అతను ఉంటున్నటువంటి ఇంట్లో ప్లంబింగ్ పని కొరకు ఒక వ్యక్తి యూసుఫ్ అని, షేక్ యూసుఫ్ అని చెప్పి విద్యానగర్ ఏరియాలో ఉంటారు, హైదరాబాద్ మన ఈ జోన్ ఏరియాలో ఉంటారు. ఆ వ్యక్తిని అడుగుతారు, నువ్వు కొంచెం స్మార్ట్గా ఉన్నావు, ఇలాంటి పనిని చేసే వాళ్ళు ఎవరైనా పరిచయం ఉన్నారా అని అతన్ని అడగడం జరుగుతుంది. అతను ఏం చేస్తాడు, విద్యానగర్ ఏరియాలో ఉన్నటువంటి అతని ఫ్రెండ్, అతని పేరు రెహమాన్, తర్వాత రెహమాన్ ఫ్రెండ్ జహంగీర్ పాషా, వాళ్ళ ఫ్రెండ్ ఆసిఫ్ ఖాన్, వీళ్ళు ముగ్గురు కూడా ఒకటే ఏరియాలో ఉంటారు. వీళ్ళతో యూసుఫ్ డిస్కషన్ చేసిన తర్వాత వీళ్ళు ముగ్గురు కలిసి బాలకృష్ణతో పాటు ఒక మీటింగ్ వాళ్ళు వనస్థలిపురంలో చేస్తారు. ఆ మీటింగ్లో ఫస్ట్ వీళ్ళు 11 లక్షలు ఇతన్ని అడుగుతారు. 11 లక్షలు ఇస్తే మేము చేసేస్తాము, క్లీన్గా చేస్తామని చెప్పి వాళ్ళు మాటేస్తారు. సో అడ్వాన్స్ అమౌంట్ ఇతను ఒక 5 lakhs ఇస్తారు. ఈ 5 lakhsలో 4 lakhs బాలకృష్ణ ఇస్తారు. 1 లక్షం వచ్చేసి నిమ్మల సంధ్య, ఈ విక్టిమ్ భార్య నిమ్మల సంధ్య మనము చేసిన వెరిఫికేషన్ ప్రకారంగా గతంలో వీళ్ళ మీద ఎప్పుడు కూడా కేసులు ఉన్నట్టు మనకు ఇంకా తెలియలేదు. కానీ త్వరగానే మనం అవన్నీ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తాము, అది కూడా మనం డీటెయిల్స్ కలెక్ట్ చేస్తాము. సెకండ్ గ్యాంగ్ వచ్చేసి వీళ్ళు హైదరాబాద్ సిటీకి వెళ్ళి వచ్చారు. దీనిలో రెహమాన్ ఎవరైతే ఉన్నాడో ఆ రెహమాన్ ఆ గ్యాంగ్ ఎవరైతే లీడర్, అతను ఈ యొక్క నేరం చేయడానికి వాడినటువంటి తుపాకీ బీహార్ రాష్ట్రానికి వెళ్ళి అతను తీసుకొచ్చారు. అతన్ని మనము ప్రిలిమినరీ ఇంటర్వ్యూషన్ చేసినప్పుడు మనం చెప్పిన వివరాల ప్రకారంగా ఈ తుపాకీ అనేది ఈ యొక్క పర్పస్ వరకు తీసుకురాలేదు. గతంలో నాకు ఒకటి సివిల్ డిస్ప్యూట్ నా ఫ్యామిలీలో నడుస్తుంది, అప్పుడే దాని వరకు నా ప్రొటెక్షన్ వరకు నా దగ్గర తుపాకీ ఉండాలనే ఉద్దేశంతో నేను బీహార్కి వెళ్ళి నేను తుపాకీ తీసుకొచ్చాను అని చెప్తున్నారు. ఆ పనిలో కూడా మనం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈరోజు మనము 9 మంది అక్యూజ్డ్ పర్సన్స్ని మనము అరెస్ట్ చేశాము, వారిని జ్యుడిషియల్ రిమాండ్కు పంపిస్తున్నాము. ఒకటి 7.65 mm పిస్టల్, ఒక ఎంటీ మ్యాగజైన్తో పాటు మనము సీజ్ చేయడం జరిగింది. 9 మొబైల్ ఫోన్స్ తీసేసాము, వీళ్ళ దగ్గర నుంచి 4,500 రూపీస్. తర్వాత ఈ 2 ప్రామిసరీ నోట్స్, బ్యాంక్ చెక్స్, పాస్బుక్స్ ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ గ్యాంగ్ వీళ్ళు ఫెయిల్ అయినప్పుడు బాలకృష్ణ వాళ్ళ మీద ఒత్తిడి పెట్టేసి నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వాలి అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర అప్పుడు డబ్బులు లేదు కాబట్టి నేను ఒకటి ప్రామిసరీ నోట్ ఇచ్చాను, అది కూడా మనకి ఎవిడెన్స్ కాబట్టి అది మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే ప్రయత్నిస్తున్నటువంటి ఈ నియరెస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ పట్టుకోవడానికి మనకు ఈరోజు మీ ముందే ఉన్నటువంటి అధికారులందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. ఆ ఎవిడెన్స్ క్లూస్ అంతా కూడా వర్కౌట్ చేశారు కాబట్టి నేను వాళ్ళందరికీ కూడా స్పెషల్ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా దీంట్లో ఒక్క అక్యూజ్డ్ మాత్రం రెస్పాండింగ్ ఉన్నారు, అతని మీద కూడా ఒక స్పెషల్ టీమ్ అతని కొరకు మనం సర్చ్ టీమ్స్ పంపినాము, అతన్ని కూడా అరెస్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అకౌంట్లలో పైసలు వేస్తాం,
రైతులకు ధాన్యం కొంటమంటారు, ఒకసారి కొనమంటారు. రైతులకు కన్నీళ్లు పెట్టిస్తుంది ఈ ప్రభుత్వం, తికమక చేస్తుంది. యువకులు కష్టపడి ఆత్మ బలిదానం చేసి ఉద్యమం చేస్తే ఉద్యోగాలు ఇస్తామన్నారు, నిరుద్యోగ బుద్ధి ఇస్తామన్నారు. ఇంతవరకు నిరుద్యోగ బుద్ధి లేదు. ఈ విధంగా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది. దళితులను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ఒక సిఎల్పి నాయకుడు దళితులుంటే ఓర్వలేక 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొని ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది, ప్రశ్నించే గొంతు లేకుండా చేసింది, ప్రతిపక్ష పార్టీ లేకుండా చేసింది. అంటే ఒక నియంత లాగా పరిపాలిస్తుంది. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే కనీసం ఒక ముఖ్యమంత్రిని కలిసి నియోజకవర్గ సమస్యలు, డెవలప్మెంట్ గురించి కానీ, భూ నిర్వాసితులు కానీ, R&R ప్యాకేజ్ గురించి కానీ ఒక సమస్య చెప్పుకునే అవకాశం లేకుండా చేసింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక రాచరిక ప్రభుత్వం. మరి ఇటువంటి సమయంలో ఎమ్మెల్యేగా కొనసాగి నమ్ముకున్న ప్రజలకు, గెలిపించిన ప్రజలకు న్యాయం చేయలేక ఎంతో ఆవేదనతోటి నేను రాజీనామా చేసిన, ప్రభుత్వం దిగి రావాలని చెప్పి. ఈరోజు కొందరు రాజకీయ పార్టీ నాయకులు అంటారు పార్టీల మధ్యన పోరని. పార్టీల మధ్యన పోరు కాదు ఇది. మునుగోడులో జరిగే ఎన్నిక, రాబోయే ఉప ఎన్నిక ఒక ఎమ్మెల్యే పదవి కోసం కాదు. రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవి ఉన్న పదవినే త్యాగం చేసిండు. రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ మీద యుద్ధం ప్రకటించి, టీఆర్ఎస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించి అవినీతి పాలన పోవాలని, కుటుంబ పాలన పోవాలని, ప్రజాస్వామ్యం రావాలని యుద్ధం చేస్తున్నాడు. ఈ యుద్ధంలో కేసీఆర్ కుటుంబం మునుగోడు ప్రజలకు మధ్య జరుగుతున్న ఉద్యమం ఇది పార్టీల మధ్య జరిగే ఎన్నిక కాదు, పదవుల కోసం జరిగే ఎన్నిక కాదు, ఏ పార్టీకి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక కాదు. ఇది తెలంగాణ భవిష్యత్తు కొరకై వచ్చిన ఎన్నిక, ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఎన్నిక, అరాచక పాలన, కుటుంబ పాలనని అంతమొందించే ఎన్నిక. ఈ ఎన్నికను తెలంగాణ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీరందరూ కూడా రావాలి. ఈ తీర్పు ద్వారా తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని నిలబడాలి. మునుగోడులాగా తెలంగాణ ప్రాంతంలో కూడా అన్ని నియోజకవర్గాలకు నిధులు ఇవ్వాలి. చిన్న చిన్న ఉద్యోగాలకు, ఉద్యోగస్తులందరికీ న్యాయం జరగాలి. 2 ప్రశ్నలు ఉన్నట్టు వాస్తవంగా విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఎక్కడ ప్రారంభం కావాలి? ప్రాథమిక విద్య నుంచి మొదలు కావాలి. ఉన్నత విద్యారంగం ఒకేసారి ముందు బేస్ లేకుండా స్టేజ్స్ ఉండవు కదా, అంతస్తులు ఉండదు కదా. ఏ దేశంలో కూడా విద్యను నిజమైన స్థితిలో అభివృద్ధి చేసే వాళ్ళు ఆ పద్ధతి పాటించాలి. కానీ ఆనాడు ఎందుకు చేశారు అంటే 2 రకాలు. ఈ దేశంలో బయటికి మనకెక్కడ చారిత్రక ఆధారాలు కానీ ప్రభుత్వ పత్రాలు లభించకపోవచ్చు, కానీ ఈ దేశాన్ని పరిపాలించడంలో యూరప్ దేశాలకు మన దేశానికి చాలా భిన్నత్వం ఉందనేది మాత్రం మీ అందరికీ తెలుసు. వాస్తవంగా యూరప్ దేశంలో భూస్వాములందరినీ, భూస్వామ్య వ్యవస్థ రద్దు చేసి భూములను పంచింది పెట్టుబడిదారు. ఎందుకు ఆ పని చేశారు? భూస్వామ్య వ్యవస్థ అనేది చదువుకు ఆటంకం. భూస్వామ్య వ్యవస్థ కొనసాగితే పరిశ్రమలకు కార్మిక వర్గం లభించదు. భూస్వామ్య వ్యవస్థ కొనసాగితే పట్టణీకరణ జరగదు. ఇవన్నీ గుర్తించిన వాళ్ళుగా వాళ్ళు విద్యను అభివృద్ధి చేయాలన్నా, కార్మిక వర్గాన్ని అభివృద్ధి చేయాలన్నా మార్కెట్, ఆ తర్వాత కార్మిక వర్గమే తమ వస్తువులు కొనే మార్కెట్ శక్తులుగా, కన్సూమర్గా మారాలంటే ఆ విధానం అవసరం అని చెప్పి యూరప్ దేశాలన్నింటిలో కూడా మీరు పరిశీలించండి. మొత్తం భూ సంస్థలు భూస్వామ్య వ్యవస్థ రద్దు చేసి భూముల్ని పంచింది ఎవరంటే పెట్టుబడిదారులు. మరి భారతదేశంలో ఆ పని ఎందుకు చేయలేకపోయారు అంటే స్వతంత్రం లభించిన నాడు ఈ దేశంలో పెట్టుబడిదారు వ్యవస్థ కంటే భూస్వామ్య వ్యవస్థనే బలంగా ఉన్నది. ఇది కూడా మన గమనంలో ఉండాలి. పెట్టుబడిదారు వ్యవస్థనేమో శైశవ దశలో ఉంటే భూస్వామ్య వ్యవస్థ ఇంకా పట్టు సడలలేదు,
సంస్థానాలన్నీ కూడా 541 భూస్వామ్య వ్యవస్థే. అందువల్ల మొదటి పార్లమెంట్లో ఎంపీల సంఖ్య ఎంత? మనమందరం కూడా ఈ స్థానానికి వచ్చే వాళ్ళం కాదు. కానీ మనకంటే వెనక స్వతంత్రం లభించిన శ్రీలంక, నిన్న మన శ్రీలంకలో సంక్షోభం కనిపించవచ్చు, కానీ స్థూల జాతీయ ఉత్పత్తి కానీ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కానీ ఇవేవి చూసినా శ్రీలంక మనకంటే చాలా ముందు ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడేదో సంక్షేమం అది నేటి పాలకులు అనుసరిస్తున్న విధానాల వల్ల వచ్చింది. అక్కడ అక్షరాస్యత ఎక్కువ ఉంది. మనం పోల్చుకుంటే ఏదైనా చైనాతో పోల్చుకోవాలి తప్ప పశ్చిమ యూరోప్ దేశాలతోనో యుఎస్తోనో పోల్చుకోవడం సరిపోదు, సరికాదని కూడా నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను. ఎందుకంటే భౌగోళికంగా పక్క దేశాలు. పూర్వకాలంలో చైనా వాళ్ళు చాలా మంది మన దేశానికి వచ్చి పరిశీలించిపోయారు. మనం చరిత్రలో చదువుకున్నాం. ఇక్కడ పుట్టిన బౌద్ధమే భారతదేశ వ్యాప్తంగా వ్యాపించింది, చైనా వ్యాపించింది, జపాన్ వరకు పోయింది, ఆసియా ఖండం మొత్తం వ్యాపించింది. అంటే సాంస్కృతికంగా భౌగోళికంగా దగ్గర ఉన్నది ఏదంటే మన చైనా, మరియు అన్నిటికంటే ముఖ్యంగా జనాభా పరంగా. అక్కడ మనకంటే ఒక సంవత్సరం వెనక్కి స్వతంత్రం అందామా విప్లవం అందామా, మరి ఈ రోజు వాళ్ళు ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకునేటట్టు, తమ వైపు చూసేటట్టు ఎలా చేసుకోగలిగారు? మనకంటే 49లో విప్లవం వచ్చింది, మనకు 47లో స్వాతంత్రం లభించింది. మనకు పోటాను అంటారు. చైనా కంటే మన సైన్యం గొప్పది, చైనా కంటే మనం చాలా తెలియగలవాళ్ళం ఒక మాట వస్తుంటుంది. అసలు ఏ రకంగా దేని ఆధారంగా ఆ ఏడాదికి ఇచ్చి నాకు అర్థం కాలేదు. 2-3 సార్లు చూశాను, కానీ భౌతిక పరిస్థితి కాదు కదా. చైనా మిగులు ఎక్కడా? ఈరోజు చైనా నుంచి కనుక ముడి పదార్థాలు కనుక రాకపోతే భారత ఔషధ రంగం మొత్తం కుప్పకూలిపోతుంది. ఒక్క మందు కూడా తయారు కాదు మన కాడ. మందుల కంపెనీలన్నీ కుప్పకూలిపోతాయి. మనం మందులు ఇతర దేశాలకు కూడా పంపిస్తున్నారు లేదు, కానీ దానికి అవసరమైన బల్క్ డ్రగ్ మూల పదార్థాలన్నీ చైనా నుంచి వస్తుంది. అదే కాదు, చాలా రంగాలు ఉన్నాయి. అంటే అందులో పోతే మనకు సమయం సరిపోదు కాబట్టి అందులోకి వెళ్ళలేక, కాబట్టి మనం పోల్చుకుంటూ చైనాతో పోల్చుకోవాలనే దానికి ఈ 4 మాటలు చెప్పారు. మనం విద్యారంగంలో ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఏ ప్రయత్నం చేశారు, స్వతంత్ర భారతంలో పాలక వర్గాలు అన్నప్పుడు అనేక సార్లు చెప్పుకున్నాం. మొదట స్వాతంత్రం లభించగానే 1948లో మొదటి రాష్ట్రపతి సర్ రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన ఉన్నత విద్య కొరకు కమిటీ వేశారు. ఫస్ట్ అంటే స్వతంత్ర పాలకుల విషయానికి వస్తే పెద్దగా మార్పు లేదు, కానీ కొంత మార్పు. ఈ మధ్య నేను మన వరంగల్లో ఒక చిన్న కార్యక్రమానికి పోయినప్పుడు అక్కడ కొంతమంది నాతో కూర్చున్నారు. రాజకీయాల గురించి మాట్లాడుతుంటే ఏముందయ్యా రాజకీయాలు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ, పార్టీల పేరు మారింది. ముఖ్యంగా రాష్ట్రంలో పాలకులైతే నిజాం కాలంలో ఉన్న పాలకులే కదా, అంతకంటే పెద్ద మార్పే ఉంది నాకు అనిపించలేదను. అంటే మీరు విద్యారంగం ఉన్నారు అడిపోయిందని అనుకోకండి, దాని దీనికి లింక్ ఉంది. నేనేమన్నానంటే నిజాం పాలనలో ఉన్న పాలకుల కంటే మార్పే వాళ్ళే కదా అంటే ఆ మాట వాడడానికి కారణం ఏంటంటే నిజాం కాలంలో నిజాం రాజు కావచ్చు, కానీ కింద జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, పట్టేళ్ళు, పట్వాలు వీళ్ళే కదా పెత్తనం చెలాయించింది. వాళ్ళే కదా తర్వాత ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా అధికారంలోకి వచ్చింది.
వాళ్ళే కదా పార్టీలు కొత్త పుట్టుకొచ్చినా మళ్ళీ వాళ్ళే కదా మారి ఈ పార్టీలోకి వచ్చింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రిని చూస్తే ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ చేశాడు? కాంగ్రెస్ లో స్టార్ట్ చేశారు. కాంగ్రెస్ లో యూత్ ప్రెసిడెంట్ ఆయన, తెలుసో తెలియదు. తర్వాత తెలుగుదేశం, తర్వాత టిఆర్ఎస్. ఈ రాష్ట్రంలో ఉన్న అవే కదా. కాబట్టి దేశంలో కూడా దాదాపు, ఎందుకంటే భారతదేశాన్ని మొత్తాన్ని ఆంగ్లేయులు ప్రత్యక్షంగా పరిపాలించలేదనేది మనకు తెలుసు. ప్రత్యక్షంగా పరిపాలించింది కొంతమంది, సామంత రాజులుగా సామంతలుగా ఉండి కప్పం చెల్లించిన వాళ్ళు 542 మంది ఉన్నారనేది మనం చదువుకున్నాం. 542 సంస్థానాలు. అందులో నిజాం సంస్థానం అతి పెద్దది. చిన్న సంస్థానం పక్కన మునుగాల సంస్థానం కూడా ఉంది. అది కూడా ప్రత్యక్షంగా బ్రిటిష్ వాళ్ళకు కప్పం కడుతూ ఉన్నది. అది చాలా చిన్న సంస్థానం. కాబట్టి మనం స్వతంత్ర భారతంలో విద్యారంగంలో అనుకున్న ప్రగతి సాధించలేదు, అనుకున్న కోణంలో విద్యను అందించలేదు అనేది నిర్వివాదం. అసలే అందలేదా అంటే అందింది. అందబట్టే చెప్పారు ఇప్పుడు వెళ్ళి ఆదాయ గారు. వారు అక్కడ కూర్చొని ఇప్పుడు కవిత చెప్పిన మానవ సమాజ చరిత్రలో 75 సంవత్సరాలు తక్కువ కాలమే కావచ్చు, కానీ అభివృద్ధి క్రమంలో చూసినప్పుడు అంత తక్కువేం కాదు, చాలా ఎక్కువ కాలమే. ఎందుకంటే 19వ శతాబ్దం వరకు ప్రపంచంలో మానవ అభివృద్ధిలో జరిగిన పరిణామాలన్నీ మనం పరిశీలిస్తే ఒక 20వ శతాబ్దంలోనే ఎన్నో రెట్ల అభివృద్ధి జరిగింది. అంటే ఈ భూమి మీద మానవుడు పరిణామం చెంది ఎన్ని సంవత్సరాలు అనేది ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ఒకప్పుడు 1,00,000 సంవత్సరాలు అనేది కేది శిలాజాన్ని బట్టి, కానీ ఇప్పుడు 2 లక్షల కింది శిలాజం కూడా లభించిందని ఈ మధ్య నేను చెప్పాడు. కానీ మానవుని యొక్క కనీస అభివృద్ధి క్రమం, మానవుడు సంఘజీవిగా జీవితం ప్రారంభించి ఒక 10,000 సంవత్సరాలు అయిందని మాత్రం చెప్పుకుంటాం. అంటే 10,000 సంవత్సరాలలో 9,900 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కంటే 20వ శతాబ్దాల అభివృద్ధి మించి ఉంది. ఆ 20వ శతాబ్దంలోనే మనకు స్వాతంత్రం లభించింది. 20వ శతాబ్దంలోనే మనకు 53 సంవత్సరాల కాలం లభించింది. ఆ కోణం నుంచి పరిశీలించినప్పుడు మాత్రమే ఎంత ముఖ్యమైన కాలంలో స్వాతంత్రం లభించింది, ఆ ముఖ్యమైన కాలాన్ని మన పాలకులు ఎట్లా వినియోగించారనేది అర్థం చేసుకునేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఈ సదస్సు నిర్వహిస్తున్న నల్గొండ జిల్లా కమిటీని అభినందిస్తూ ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు సైదుల్ గారు,